తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. చేనేతకు చేయూతేనా? చేనేత కార్మికులకు సంబంధించింది అనేక ప్రభుత్వాలు వచ్చాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏకమైనప్పుడు సైతం కూడా చేనేత కార్మికులకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేస్తాం, వారికి చేయూతనిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగింది. ఉభయ రాష్ట్రాలు ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజన అయిపోయింది. అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ఇప్పటిదాకా చేనేత కార్మికులకు సంబంధించింది కేవలం పత్రాలపై ఉన్న పత్రాలపై చూపుతున్న ప్రేమ, వారి నిజ జీవితాలకు సంబంధించిన ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక, ఒక దానికి సంబంధించిన సపోర్టివ్గా ఎక్కడ కూడా కనపడలేదు. ప్రతిసారి చూసినప్పుడైతే కేవలం రాజకీయ లబ్ధీల గురించే ప్రభుత్వాలు చేనేత కార్మికులకు సంబంధించింది కాగితాల మీదకే పరిమితమైపోయారు. ఎప్పుడైతే వారికి చేయూతనియాల్సి వచ్చిందో అప్పుడు వారికి చేయిచ్చారు. వారికి సంబంధించిన ప్రతిసారి ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు, ఎన్నికల తర్వాత వారికి సంబంధించిన వారి సమస్యల ఎవరు కూడా శ్రద్ధ చూపించడానికి, ఆ సమస్యల పరిష్కారానికి చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలపై చేనేత చేయూత ఇచ్చేనా లేక అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా చేయిస్తున్నారా అని చెప్తున్నప్పుడు చేనేత శాఖకు సంబంధించిన మినిస్టర్ సవిత గతంలో అక్కడ ఢిల్లీలో మాట్లాడుతూ దేశ విదేశాలకు చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను, వారి ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటుంది మా ప్రభుత్వం. వారికి చేయూతిచ్చి వారికి సంబంధించిన ఏదైతే చేనేతకు సంబంధించిన వాళ్ళు చేస్తారో దానికి సంబంధించి ధర్మవరం కంచి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చీరలకు సంబంధించిన బట్టలకు సంబంధించింది దానికి చేయూతనిచ్చి సరైన సబ్సిడీ పథకంలో వారికి బ్యాంకులు లోను రుణాలు ఇచ్చేసి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే కొన్ని జిల్లాలలో 10 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేత క్లస్టర్స్, వేవర్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో ప్రధానంగా పల్నాడు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అనంతపురం కానివ్వండి, గుంటూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా కొంత నిధులు కూడా మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం 9% రాయితీలు ఇవ్వగా పెట్టుబడులు 90% కేంద్రం ఇవ్వగా 10% రాష్ట్రానికి సంబంధించిన ఇవ్వాల్సి ఉన్నది. 90% రాయితీలు కూడా ప్రకటించారు. చేయూతనిచ్చింది ఎవరు? చేయిస్తుంది ఎవరు? ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి రేగడి లక్ష్మణ్ గారు మనతో లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. రేగడి లక్ష్మణ్ గారు, అలాగే ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోల లక్ష్మీ నారాయణ గారు కూడా మనతోటి ఏఐటీసీ అనుబంధ సంస్థ అయినట చేనేత కార్మికులకు సంబంధించిన అనుబంధ సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి పోల లక్ష్మీనారాయణ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో మరి జాయిన్ అయిపోతారు. అలాగే మా రిపోర్టర్ విజయవాడ నుంచి వెళ్ళి సతీష్ గారు కూడా జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి రేగడి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, గత ప్రభుత్వాన్ని పూచుకుంటే ఈ ప్రభుత్వం కూడా ప్రకటనలకే పరిమితం అయిపోయి చేనేత కార్మికులకు సంబంధించిన విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి సంబంధించింది క్లస్టర్స్ ఏర్పాటులో ఎంతవరకు పేపర్ల మీదనే లేకుండా ప్రణాళికబద్ధంగా వారికి ఏమైనా చేయూతనిచ్చినట్టు మీరు భావిస్తున్నారా? సార్ మీ పేరండి? జమీల్. సార్ జమీర్ గారు, గత మా ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మగ్గం వర్క్ చేస్తున్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా నేనున్నాను, మీ సమస్యలు నేను విన్నాను అనే కార్యక్రమం ద్వారా ఆయన ఏం చేశారంటే సంవత్సరానికి 90,000 చొప్పున అంటే 4 రకాలుగా 4 విధాలుగా
ఒక్కొక్క చేనేత కార్మికులు ఎవరైతే అర్హతను బట్టి వాళ్ళకి 90,000 చొప్పున మరి మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే 24,000 రూపాయలు మరి అదనంగా ఈ 90,000 కాకుండా 24,000 రూపాయలు అదనంగా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే 1,14,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ చేనేత కార్మికులకి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ అలాగే ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు అవనివ్వండి, ఇవన్నీ కూడా చేనేత కార్మికులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మరి మగ్గం వరకు మరి మగ్గం వాళ్ళకి మగ్గిపోయి ఉంటుండే, ఎక్కడ చూసినా చేనేత కార్మికుల యొక్క వాళ్ళకి ఆదరణ కనబడట్లేదు. వాళ్ళ యొక్క ఆ బట్టలు ఏవైతే నేస్తూ ఉన్నారో ఆ బట్టలు కూడా మరి డిమాండ్ కానీ ఆ యొక్క డిమాండ్ రావట్లేదు, దానికి తగ్గట్టు వాల్యూ ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజుల్లో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క డిమాండ్ పెంచడానికి క్లస్టర్స్ ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో చేనేత కార్మికులకు సంబంధించి లక్ష్మణ్ గారు గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానివ్వండి, చేనేత కార్మికులకు సంబంధించిన మగ్గాలకు సంబంధించింది వాళ్ళు ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసినప్పటికీ మార్కెటింగ్ సరైన పద్ధతి లేదు, ఒక ప్రణాళికబద్ధంగా మార్కెటింగ్ చేయట్లేదు. అంటే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ధర్మవరం దానికి సంబంధించిన ఒక ప్రముఖమైన దానికి సంబంధించిన ఒక పేరున్నది, కానీ దాన్ని మార్కెటింగ్ చేయడంలో ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ నేను అదే చెప్తున్నాను సార్, మనకి ఇప్పుడు ధర్మవరం పట్టు అనేవి చాలామంది ఉన్నాయి. పట్టులో అనకూడదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత పట్టు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు మార్కెటింగ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు మార్కెటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఆ సహాయక చర్యలు చేయడం జరిగింది. వాళ్ళకి ఆర్థిక లాభం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఏదైతే సబ్సిడీ రూపంలో కొని మరి మార్కెటింగ్ చేసిందండి మా ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి గత ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు మరి వచ్చి 9 నెలలు అవుతూ ఉంది. ఈ హామీలను పక్కన పెట్టి చేనేత కార్మికులు చేస్తున్నటువంటి ఆత్మహత్యలకి మరి వీళ్ళు డైరెక్ట్గా కారణాలు అవుతూ ఉన్నారు. ఎందుకంటే రెక్కాడితే కానీ టొక్కాడినే జీవితాల్లో అని చెప్పుకున్నాను. మగ్గం నడిస్తే కానీ వాళ్ళ జీవితంలో వెలుగులుండవు, మగ్గం వేస్తే కానీ వాళ్ళకి జీవనోపాధి ఉండదు. అదే మగ్గం ఎన్ని రోజులు అలాగా వాళ్ళు ఆపుకొని ఆకలి సావులు చేస్తూ ఉంటారు అనేది చేనేత కార్మికులు ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మగ్గాలకు సంబంధించింది మనం ఒకసారి చూసినట్లయితే లెక్కల ప్రకారం వారు ఖచ్చితంగా వారు ఇక్కడ పొట్టి శ్రీరాములకు జిల్లాకు కానివ్వండి, లేకపోతే బాపట్లకు కానివ్వండి, గుంటూరుకు కానివ్వండి, ఒక 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా మనకు ఒక అది దొరికింది. 5 కోట్ల రూపాయలు ఇచ్చేసి మగ్గానికి సంబంధించింది ఒక్కొక్క మగ్గానికి అంటే 90% సబ్సిడీతో వారికి దరిదాపుగా 30 కోట్ల రూపాయలు ఒకటి వెచ్చించినట్టుగా మనకు ఇప్పుడు వాళ్ళు చెప్పారు. ఏదైతే మంత్రిత్వ శాఖ ధర్మవరంలో 30,000 కోట్ల రూపాయలతోని దరిదాపుగా 300 ఒక్కొక్క క్లస్టర్కు 100 నుండి 500 మంది దాకా వస్తారు వర్కర్స్ అని పోయారు. ఈ విషయంపై వాళ్ళు ఈ 32 కోట్ల రూపాయలతో ఏదైతే పెట్టుబడి వాళ్ళకి ఆర్థిక సాయం ఇస్తానన్నారు, ఇది వారికి చెందిందా లేదా? ఇంతవరకు అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రకటించినటువంటి అమౌంట్ మీరు ఏదైతే ఉన్నారు 30 కోట్లు అని చెప్తా ఉన్నారు. 32 కోట్లు అండి. 32 crores. 32 crores ఏదైతే ఉన్నాయో అది కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగే పరిస్థితుల్లో జరగలేదు కూడా. అది కేవలం ఎలక్షన్ స్టంట్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము గాంధీస్ గారు ఆ రోజుల్లో చెప్పినట్టుగా మన బట్టను మనమే నేసుకోవాలి, మన బట్టను మనమే కట్టుకోవాలి, విదేశ బట్టలు మనం కట్టుకోకూడదనే నినాదంతో మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు వేసుకున్న బట్టలు ఏంటనేది నేను చెప్తూ ఉన్నా. అంటే చేనేత కార్మికులకి ఖచ్చితంగా మీరు వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి పెట్టినటువంటి ఏదైతే మగ్గం ద్వారా చేస్తున్నట్టు ఈ యొక్క
ఆ, ఈ బట్టల తయారు ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా ఈ టెక్స్టైల్స్ రూపంలో వాళ్ళకు ఒక మార్కెటింగ్ కల్పించి వాళ్ళకి సబ్సిడీ రూపంలో వాళ్ళకి మార్కెటింగ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేటట్టుగా దానికి ప్రోత్సాహం కల్పించాలి. మీరు ఒక అంబాసిడర్స్ ఇలాంటివి పెట్టి ఖచ్చితంగా ఎవరైతే మరి ఈ యొక్క చేనేత కార్మికులకి లబ్ధి చేకూరేలాగా ప్రణాళిక రచించాలి. అంతేగాని మేము ఏదో హామీలు ఇచ్చాం కదా, చేనేత కార్మికులకి మేము ప్రకటించిన 30 కోట్ల ద్వారా మీరు లబ్ధి పొందుతారు కదా, ఇగో ఒక్కొక్క క్లస్టర్లో 500 మంది ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. Yes. 500 మందికి ఏ రకంగా ఈ మీరు చెప్తున్నటువంటి గుంటూరు, బాపట్ల కానీ ఈ జిల్లాల్లో ఏ రకంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందో అనేది నాకైతే అర్థం కావట్లా. ఎంతమంది అసలు ఒక ఈ రాష్ట్రంలో ఎంతమంది మగ్గం వేసే నేతలు ఉన్నారు, ఎన్ని మగ్గాలు ఉన్నాయి, వాళ్ళ రోజుకి ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఒక్కొక్క క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ప్రకటించినటువంటి 30 కోట్లు ఒక్కో వ్యక్తికి ఎంత వెళ్తుంది అనేది కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పు ఉండాలి. మేము ఒకటే చెప్తాం సార్, మా హయాంలో ఎవరైతే మగ్గం మీరు చెప్తున్నటువంటి ఈ యొక్క మగ్గం ఎవరైతే వేసి ఈ యొక్క చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం అంటే ఒక సంవత్సరం వ్యవధిలో 1,14,000 కోట్లు 1,14,000 రూపాయలు మా గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోవడం జరిగింది. రైట్ సార్, అప్పుడు ప్రభుత్వం చెప్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే ఫస్ట్ ఫేజ్గా మేము ఆల్రెడీ 32 crores 5 crores రిలీజ్ చేసేసాము. దర్దాపుగా చేనేతకు సంబంధించింది కార్మికులు ఎవరైతే ఉన్నారో 3.5 lakhs ఉన్నారని చెప్తున్నారు. ఒక్కొక్క మగ్గానికి సంబంధించింది వారు దర్దాపుగా మనం చెప్పుకుంటూ పోతే 100 నుంచి క్లస్టర్కు ఒక 100 నుంచి వెళ్ళి 500 దాకా కార్మికులు అందులో పనిచేస్తున్నారు. దానికి 5 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్గా మేము రిలీజ్ చేశామని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్లో ఇంకా 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయిపోయాయి, అది కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై చేనేతకు సంబంధించిన ఆత్మహత్యలు మాత్రం ఆగుతలేదు. గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు చేనేత కార్మికులు చేసుకున్నారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా చేనేత కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, చేనేత కార్మికులు ఆత్మహత్యలు అనేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి. ఎస్, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇప్పుడే కాదు దాదాపు మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చేనేత కార్మికుల యొక్క ఆర్ద్ర ఆవేదన అని అనొచ్చు. వాళ్ళకి సరైన ధర అంటే పట్టు విషయంలో అవనియండి, వాళ్ళకి వచ్చినటువంటి ఆ యొక్క దారాలు ఏవైతే పట్టు దారాల విషయంలో వాళ్ళకి తక్కువ రేట్లో లభించి వాళ్ళు తక్కువగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ని ఎక్కువగా మార్కెట్ చేసే సౌలభ్యత కలిగించాలి రాష్ట్ర ప్రభుత్వం. కానీ మనం ఏంటో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అండి, చేనేత కార్మికులను రక్షించాలి. మనకున్నటువంటి సంపద చేనేత కార్మికుల్ని మనం రక్షించుకోవాలి, వాళ్ళకి మార్కెటింగ్ చేయించాలి. అవసరమైతే ప్రభుత్వమే టేకప్ చేయాలి. వాళ్ళు చేస్తున్నటువంటి చీరలు అవనియండి, వాళ్ళు చేస్తున్నటువంటి తయారు చేస్తున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం యొక్క స్టాల్స్ పెట్టి చేనేత కార్మికులకి ఒక స్టాల్స్ పెట్టి ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో వాళ్ళ దగ్గర కొని ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని అమ్మాలి ప్రతి ఒక్కరు కూడా. లేదంటే గవర్నమెంట్ టీచర్లు అవనియండి, గవర్నమెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సర్క్యులేట్ ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లైనా ఈ యొక్క చేనేత కార్మికులు తయారు చేసినటువంటి చీరలు కానీ వాళ్ళు చేసినటువంటి బట్టలు కానీ మనం కట్టుకోవాలి, వాళ్ళ ద్వారా కొనాలన్న ఒక జీవో జారీ చేస్తే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది సార్. ఖచ్చితంగా అటువంటి జీవో మాత్రం తీసుకొస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రభుత్వాలు ఏదైతే ఆర్భాటమే ఎక్కువ చేస్తున్నది, కానీ విదేశాలకు సంబంధించిన ఏవైతే బట్ట మన దగ్గర వస్తున్నదో దానికి సంబంధించిన కట్టుదిట్టమైన ఒక ప్రణాళిక లేదు. కేవలం పేపర్ల మీదనే మొత్తం అంకెల గారిని చూపేసుకుంటూ బడ్జెట్లలో అంకెల గారిని చూపేస్తున్న మాత్రం ఒక చేనేతకు సరి అయిన చేనేత కార్మికునికి మాత్రం ఎక్కడ కూడా సహాయం చేయటం లేదు అనే ఒక విమర్శ చాలా విపరీతంగా ఉందండి. మనకు సంబంధించిన విదేశాల నుంచి ఏదైతే తప్పించుకుంటున్నామో దానికి బదులు మనం ఇక్కడనే మన ఏదైతే చేనేత కార్మికులు ఉన్నది దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా ఎంగి దానికి మీరు చెప్తున్నట్టుగా మార్కెటింగ్లో సరైన ప్రణాళికతోని మార్కెట్లో వెళ్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా విదేశాలకు కూడా మన సంబంధించిన చేనేత కార్మికుల సహాయంతో విదేశాలకు కూడా మనం పంపించవచ్చు. అంత స్థాయిలో మనం తయారు చేస్తున్నాం, కానీ దాన్ని మార్కెటింగ్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నా అనుకుంటారు? డెఫినెట్ సార్, నేను అదే చెప్తాను సార్, నిర్లక్ష్యం సార్. ఖచ్చితంగా
ఇది ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం అని అనొచ్చు. మీ ఏదైతే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నట్టుగా విదేశాలకు కూడా విదేశాల్లో చాలామంది ఇష్టపడి కట్టుకుంటారండి నిజంగా. ఎందుకంటే చేనేత కార్మికులు చేసినటువంటి బట్ట చాలా సున్నితంగా ఉంటుంది. హెయిర్ అంటే గాలి కూడా బాగా మనకి మన యొక్క శరీరానికి గాలి కూడా బాగా ఈసే రకంగా యొక్క నేత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం మార్కెటింగ్ చేయొచ్చు. ఎక్కువ విదేశాల్లో కూడా మార్కెటింగ్ అవుతుంది. కానీ దాని యొక్క ప్రణాళికలు ప్రభుత్వం తీసుకోవాలంటున్నా. ఏ రకంగా దీన్ని గవర్నమెంట్ టేకప్ చేసి ఇక్కడ మన రాష్ట్రంలో దేశంలో అలాగే విదేశాలకు కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ కూడా మన యొక్క చేనేతల యొక్క నైపుణ్యాన్ని చేనేతలు సృష్టించి ఈ యొక్క నైపుణ్యాన్ని తెలియపరిచే రకంగా తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఒక 4 మెతుకులు వాళ్ళ కడుపులోకి వెళ్తాయి. ఎందుకంటే మనం చూసామండి, ఇప్పుడే కాదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే చేనేత కార్మికులు ఆకలి చావులు చేస్తూ ఉన్నారు. చేనేత కార్మికులకి మగ్గం తీగ అలాగో ఉండిపోతూ ఉందని చెప్పి మనం ఎన్నో న్యూస్ ఛానల్ మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా వీళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది దేశంలో నేను ఏదైతే చెప్తా ఉన్నానో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క తయారు చేసినటువంటి చీరలు కానీ బట్టలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా కనీసం వారానికి 2 సార్లు వాళ్ళకి స్కూల్కి కానీ లేదా ఆఫీసు డ్యూటీలో వచ్చేటప్పుడు అప్పుడు కానీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ స్కూల్ టీచర్లు కానీ లేదా అటెండర్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వారానికి 2 సార్లు వేసుకున్నట్టు ఉంటే వాళ్ళకి ఒక మార్కెటింగ్ అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే డబ్బులు వాళ్ళ దగ్గర సర్క్యులేట్ అవుద్ది. రీసైక్లింగ్ ఎప్పుడైతే అయిందో ఖచ్చితంగా మార్కెట్ అనేది విస్తరింపు జరుగుతుంది. మార్కెట్ ఎప్పుడైతే విస్తరింపు జరిగిందో ఖచ్చితంగా చేనేత కార్మికుడికి లాభాలు వస్తాయి. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కూడా తీరితే ఆత్మహత్యలు తగ్గుతాయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో మోడర్నైజ్ వెళ్తున్న సమయంలో మనకు మ్యాషనరీ వచ్చేసింది, మంచి మ్యాషనరీ వచ్చింది, ఇంకా ప్రోగ్రెసివ్ అధునాతమైన మ్యాషనరీ వచ్చేసింది. అయినప్పటికీ మగ్గాలకు సంబంధించిన మనం మాన్యువల్గానే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దీని కూడా ఇప్పుడు దానికి సంబంధించింది దీని మీద ఒక ప్రణాళికబద్ధంగానే గవర్నమెంట్ వారికి సబ్సిడైజ్డ్ వారికి లోన్స్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయండి. 90% సబ్సిడీ అంటే మనం ఏదైతే కొనుగోలు చేస్తున్నామో దానికి 90% సబ్సిడీ ఇస్తున్నది. దీని విషయంలో ప్రభుత్వం ఇంత ఇచ్చినప్పటికీ కూడా మార్కెటింగ్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వ ఆఫీసర్లు కానీ ఇంకా ఇతరతర రాజకీయ నాయకులు కానీ దీనికి చేయూత ఇచ్చి పక్కడబందీగా ఒకవేళ కనుక మార్కెటింగ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అది శూన్యం అనిపిస్తుంది. మనం విదేశాల నుంచి వెళ్ళి వచ్చిన బట్టలకే బాగా ప్రాధాన్యత ఇస్తున్నాం. దీని మీద ఒక ప్రణాళికబద్ధంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తే బాగుంటుందని మీరు చూస్తున్నారా? ఇప్పుడు దర్దాపుగా ఈ లెక్కల ప్రకారం చూసినట్టయితే 3.5 lakhs ఎవరైతే ఉన్నారని చెప్తున్నారు. ఇది సరి అయిన క్యాల్కులేషనే అంటారా, లేకపోతే ఇంకా దీని మీద ఇంకా వీళ్ళు కుంటి సాగుతో కొంచెం తక్కువ చూపెడుతున్నట్టు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఇదైతే ఖచ్చితమైన లెక్క అయితే కాదు. 3.5 కాదు కానీ ఎక్కువ ఉంటారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ ఏదైతే 90% అంటూ ఉన్నారో ఇక్కడ కూడా రాజకీయాల్లో ఈ చేనేత కార్మికుడు ఈ మగ్గం వేసే వ్యక్తి మన పార్టీకి ఓటు వేసాడా లేదా, మన పార్టీ వ్యక్తే కాదా, ఈ వ్యక్తికి ఈ 90% ఏదైతే మనం సబ్సిడీ ఇచ్చామో ఈ వ్యక్తికి ఇవ్వాలా లేదని స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీటీసీ, స్థానిక ప్రెసిడెంట్ నుంచి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి రావాల్సినటువంటి యొక్క లబ్ధిని చేకూరకుండా చేస్తే రోజులు మనం చూసాం సార్. ఖచ్చితంగా ఈ విషయంలో కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మరీ దారుణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఒక కమిటీలు తీసుకొచ్చారు, ఆ కమిటీల ద్వారా చాలామంది సఫర్ అయ్యారు. మళ్ళీ అదే కమిటీలు మేము తీసుకొస్తామంటున్నారు. అటువంటి కమిటీలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ముడుపులు ఇవ్వాలా. ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులు కానీ
చేనేత కార్మికుల్లో కొంతమంది నాకు తెలిసి ఎవరు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నా, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఈ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళో, నాయకుడి దగ్గరికి వెళ్ళో, ఇగో మా పేర్లు రాయను అని ఇవ్వడమే తప్ప మీరు చెప్తున్నటువంటి 3.5 కానీ లేదా సుమారుగా మన అంచనా ప్రకారంగా 5 నుంచి 6 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. ఈ 5 నుంచి 6 లక్షల మందికి అందరికి ప్రతి ఒక్కరికి కూడా చేనేత కార్మికులు ప్రతి ఒక్కరు కూడా అందేటట్టుగా ఉంటే ఎస్ మంచిదే. కానీ ఆ రకంగా జరగట్లేదు. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మగ్గం వేసినా మగ్గం వేయకపోయినా, వాళ్ళ చేనేత కార్మికుల పట్ల ఆ నేత చేసినా చేయకపోయినా, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క సంవత్సరానికి 1,14,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. సబ్సిడీ రూపంలో ఇచ్చాం. అలాగే వీళ్ళకి లోన్లు కూడా, సబ్సిడీ రూపంలో లోన్లు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటివి కానీ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు తగ్గుతాయి. ఇగో మేము 32 కోట్లు మేము ప్రకటించాము, ముందస్తుగా 5 కోట్లు ఇచ్చాము, ఇంకా రెండో దశలో మరొక 2 కోట్లు 3 కోట్లు ప్రకటిస్తామంటే ఇవన్నీ కూడా టీవీలో మాట్లాడుకోవడానికి, పేపర్ మీద రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో రియల్గా దేనికి కూడా ఉపయోగపడమని నేను కోరుకున్నా. ఖచ్చితంగా చేనేత కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఈ కూటమి ప్రభుత్వంకు ఉంది. వాళ్ళు ఆదుకోండి, వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టుగా మార్కెటింగ్ చేయండి. ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి మేమున్నామన్న భరోసాని వాళ్ళకి కలిగజేసి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని మేమైతే కోరుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. రెడ్డి లక్ష్మణ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయాలకు అతీతంగా చేనేత కార్మికులకు సంబంధించింది ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ, అది కూటమి ప్రభుత్వమే కానివ్వండి, ఇతరతర ప్రభుత్వం కానీ, వారికి సరైన పద్ధతిలో ఆదుకొని చేనేత ఈ వృత్తి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కేవలం ఈ 5 కోట్ల రూపాయలు కానివ్వండి, 10 కోట్ల రూపాయలు కానీ దీంతో ఇది దీనికి సరిపోయేంత బడ్జెట్ కూడా కాదు అని విశ్వసిస్తూ రేపు రాబోయే తరానికి చేనేత కార్మికులకు సంబంధించిన ప్రత్యేకంగా ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించిన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆగాలంటే ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వారికి ఇచ్చిన బడ్జెట్ ఏదైతే కేటాయించారో దాంట్లో ఇంకా కొంచెం బడ్జెట్ జమ చేసి వారికి సరి అయిన సమయంలో అందేటట్టుగా, అలాగే మార్కెటింగ్ విషయంలో మాత్రం విఫలమవుతున్నట్టుగా ప్రతిసారి మనం చూస్తున్నాం. మార్కెటింగ్ విషయంలో మాత్రం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మార్కెటింగ్ వాళ్ళు పూర్తిగా విఫలవుతున్నారు ఈ విషయంలో. దీనికి అంతటికీ కారణం మార్కెటింగ్ సరైన పద్ధతిలో చేయకపోవడం, వారికి చేయూతనివ్వకపోవడం అనేది ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి రేపు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కానివ్వండి, నాయకులు కానీ దాని మీద సరైన పద్ధతిలో దృష్టి సారించి వారిని ఆదుకోవాలని భావిస్తూ రేపు మరొకసారి ఇంకొక విషయంపై మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.